హాయ్ అండి అందరికీ. అండ్ ఏదైతే జానీ మాస్టర్ నిన్న గోవాలో అరెస్ట్ చేశారో అండ్ ఆయన మీద పెట్టిన కేసు గురించి అండ్ ముఖ్యంగా ఏ కేసు ఇది ఎంత బలమైనది అనేది దాని గురించి మాట్లాడదాని వచ్చాను. ముఖ్యంగా వీటిలో బలమైన కేసు ఏంటిదంటే ఫోక్సో యాక్ట్ అండి. ఏదైతే మైనర్ గర్ల్ ఉంటారో దాని మీద ఏదైనా రేప్ కేసు లాంటి అటాక్ ఏదైనా జరిగినప్పుడు కానీ లేకపోతే అబ్యూస్ ఏదైనా జరిగినప్పుడు ఇది బాగా క్లిష్టంగా వ్యవహరిస్తుంది కేసు అయితే. ఇందులో బెయిల్ కానీ లేకపోతే చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది కేస్ అయితే. బయటికి రావడం గాని ఇలాంటివి ఏం జరగదు మాక్సిమం. ఇది కనుక రుజువు అయితే. సో, దాని గురించి మాట్లాడదాం. దాని వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా. ఈ లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మంచి విషయాలు చెప్పడానికి నేను నా వంతు నేను చేస్తానండి 100%. సో, తప్పకుండా నన్నైతే ఆదరిస్తానని అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్దాం. సో, ఏదైతే ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం ఏదైతే ఉందో, జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ ఏదైతే ఉందో రన్ అవుతున్న విషయం, దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్దాం అనుకుంటున్నానండి. కొంచెం లెందీగా ఉంటుంది వీడియో, ఒక 5 మినిట్స్ దాకా. సో, కొంచెం ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. 100% ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ మేబీ ఎవరికి ఎక్కువ ఛాన్స్ అంటే రుజువయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందని తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుందండి. సో, మ్యాటర్ ఏంటంటే, ఏదైతే అమ్మాయి తను కేసు అంటే ఫైల్ చేసిన కేసు ఏదైతే ఉందో దాంట్లో తను క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినవి చాలా కొన్ని మ్యాటర్స్ ఉన్నాయి. అబ్యూజ్ చేసిన విశేషాలు కానీ తను 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తన మీద లైంగిక వేధింపులు చేస్తున్నారని దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే. సో, ఎన్నేళ్ళు ఆగిన తర్వాత కేసు పెట్టాల్సిన రీజన్ ఏంటిది? మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ అప్పుడే రియాక్ట్ అయ్యి ఉండుంటే అయిపోయేది కదా! ఏదైనా మేబీ అవకాశం కోసం ఉండొచ్చు. లేకపోతే తను కెరీర్ సెటిల్ అవ్వడం కోసం ఉండొచ్చు. సో, కెరీర్ సెటిల్ అవ్వడం కోసం ఇన్నేళ్ళు ఆగిన తర్వాత ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అనేది అదే అర్థమైతలేదు. మేబీ బయట న్యూస్ ఛానల్ నుంచి బయట కానీ లేకపోతే బయట న్యూస్ స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటిదంటే, దీని వెనక జానీ మాస్టర్ ఎదుగుతున్న ఏదైతే పార్టీకి సంబంధించిన విషయాలు ఉండొచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల సంబంధించిన విషయాలు ఏదైనా ఉండొచ్చో, ఆ కుట్ర జరుగుతుందనేది కొన్ని మీడియా ఛానళ్ళు కానీ లేకపోతే బయట నుంచి కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న విషయం అండి. సరే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. రేపు ఈ కేసు ఏదైతే ఉందో నిర్ధారణ అయ్యేంత వరకు మనకు ఖచ్చితంగా గ్యారెంటీగా ఏది అనేది ఖచ్చితంగా చెప్పాలి మనం 100% అయితే నాకు తెలిసినంత వరకు అయితే. సో, తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ కొన్ని అంటే ఇందులో ఉన్న విషయాల్లో కొన్ని క్లుప్తంగా మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా రోజుల కింద జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడుతున్నాడంటే మేబీ సంథింగ్ ఎల్స్ ఏదైనా జరిగి ఉండొచ్చు మేబీ నాకు తెలిసినంత. అయితే మేబీ నేను అనుకున్నాను, ఇది నా వర్షన్ మాత్రమే. ఒకసారి మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి 100% అయితే. అండ్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన కేసెస్లో ఏదైతే ఉందో ఈ 4-5 కేసులు తను మీద పెట్టిన కేసెస్లో ఫోక్సో కేసు చాలా క్రూషియల్ అండి. అది అందులో బెయిల్ దొరకడం కానీ లేకపోతే అందులో నుంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అది ఎలాంటప్పుడు పనిచేస్తుందంటే, మైనర్ గర్ల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఈ కేసు చాలా అంటే క్లియర్‌గా చాలా ఏమంటారు దాన్ని, చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది ఈ కేసు. దాని మీద అయితే నాకు 100% తెలిసినంత వరకు అయితే. అండ్ మేబీ ఈ కేసులో ఎంతవరకు న్యాయం జరిగే ఛాన్స్ ఉంది అంటే ఇరువురికి ఎవరు మేబీ జానీ మాస్టర్ చేసి ఉంటారా లేదా అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మేబీ బాధితురాలు కూడా ఈ టైంలో అంటే రేజ్ చేయడానికి గల కారణాలు అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. నేను కూడా తెలుసుకుంటాను నేను. అండ్ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు అయితే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, తప్పకుండా నా హస్బెండ్ క్లీన్‌గా బయటికి రావడానికి ఏమాత్రం ఇందులో సందేహం లేదండి. ఖచ్చితంగా మేము అది తెచ్చుకుంటామని తను కాన్ఫిడెన్స్‌గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా తను చెప్పిన విషయంలో, తను రేజ్ చేసిన విషయంలో, నేను ఒకవేళ ఒక హస్బెండ్ ఇలా ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు, ఒక అమ్మాయితో ఇలా జరుగుతున్నాడని ఏ భార్య అయినా ఊరుకుంటుందా? బయటకొచ్చి అంటే నేను ఈ 15 ఏళ్ళు తనతో చేసిన సహజీవనంలో ఒకవేళ నేను ఇలా చేసి ఉంటే తను అప్పుడే వెళ్ళిపోయాను కదా! ఏ ఆడపిల్లైనా ఊరుకుంటుందా ఇలా చేస్తున్నానని? తను నిన్న చెప్పడం జరిగిందండి. మేబీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ ఫిల్మ్ ఛాంబర్‌లో కొంతమంది అగెనిస్ట్‌గా జానీ మాస్టర్‌కి మాట్లాడుతున్నారు. కొంతమంది జానీ మాస్టర్ సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. సో, ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసినంత వరకు అయితే ఏది నిజము అనేది విచారణ బయటికి వచ్చిన తర్వాత తెలుసు. నిన్నైతే జానీ మాస్టర్‌ని గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఈ ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ ఏంటిదనేది, ఈ స్టేట్మెంట్ మీద అండ్ ఈ విచారణలో మీ ఒపీనియన్ ఏంటిదనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. తప్పకుండా నేను మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను 100%. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.